అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి, నాణ్యత లేని పనుల విషయంలో చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణం 31 వార్డులో టీయూఎఫ్ ఐడీసీ నిధులు 20 లక్షలతో నూతనంగా వేసిన 280 మీటర్ల సీసీ రోడ్ల పనులను స్థానిక నాయకులతో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కలిసి పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, నాణ్యత లేని పనుల విషయంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం నాయకులు గోలి శ్రీనివాస్, అడ్వాల జ్యోతి లక్ష్మణ్, అబ్దుల్ ఖాదర్, ముజాహిద్, మీర్ కాజిం అలీ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. सैंक्शन करवा के लेके आए। उसी ज़िम्मन में आज अल्हम्दुलिल्लाह हमारे 31 वार्ड में भी सीसी रोड के काम अंजाम दिए गए और आज जो काम हुआ उसका जायज़ा लेने के लिए एमएलए साहब का दौरा हुआ। इस ज़िम्मन में आपने एमएलए साहब पूरे वार्ड का दौरा करते हुए जो पुराने काम है उसके भी जो है मायने किए। जहाँ जहाँ रोड ख़राब है वहाँ पर फिर रोड डालने का मुतालिबा किया गया कमिश्नर से और एमएलए साहब ने कहा कि हर काम क्वालिटी से होना चाहिए और आप फर्दन वार्ड के लोगों से मुलाकात करते पूछ रहे थे और क्या मसाइल है वार्ड में, और क्या मसाइल है। जो भी है कमिश्नर से जो है सो आपने ये करा कि जो भी है 10 लाख जान दो, 20 लाख जान दो, काम लगाइए, फटाफट करिए। और अल्हम्दुलिल्लाह मैंने भी जो है सो शहर जगत्याल के मुख्तलिफ वार्डों के लिए नुमाइंदगी करी, जैसे कि हज़ारी ख़बरस्तान के पास ड्रेन और दो गेट्स। उसके अलावा जहाँ भी हमारे ख़बरस्तान के पास जो भी काम है, जो मुस्लिम वार्ड्स में ड्रेन सीसी रोड से काम है और जैसा फरहान मस्जिद के पास रोड, उसके लिए भी अल्हम्दुलिल्लाह एमएलए साहब से मुतालिबा किया गया। अल्हम्दुलिल्लाह एमएलए साहब ने तयक़ीन दिया कि वो इंशाअल्लाह जल्द अज जल्द पूरे काम अंजाम देंगे। जज़ाकल्लाह एमएलए साहब का हम 31 वार्ड और शहर जगत्याल के मुसलमानों की जानिब से तहे दिल से शुक्रिया अदा करते हैं। अस्सलाम वालेकुम। मेरा साथ में ऐसा यहाँ के माइनॉरिटी लीडर्स, सीनियर कांग्रेस लीडर अजहर भाई, सभा का सदर काजिम अली साहब, मेरा छोटा भाई सीनियर लीडर सदर मुजाहिद और खानजिया साहब, यहाँ के इंजीनियर्स, ये मोहल्ले के तमाम लोगों, वैसे ही मेरा एक भाई और एक भाई सभा का माजी वाइस चेयरमैन श्रीनिवास साहब और अडवाल लक्ष्मण साहब, नवीन, सबको मेरा जावेद भाई, अहमद भाई, सबको सलाम। అదేవిధంగా అధికారులకు కూడా ఏఈ గారు వచ్చారు, వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పనులన్నీ కూడా నాణ్యంగా జరగాలి. రోడ్ వేసినాం మనము, ఏసీ 48 అవర్స్ అయింది, ఇంకా క్యూరింగ్ స్టార్ట్ కాలేదు. ఏదో ఇళ్ళకి తెచ్చి చేస్తే సరిపోదు. దయచేసి మట్టి కట్టాలు కట్టండి. మట్టి మనకు జగిత్యాల దగ్గర అవైలబుల్ ఉంటుంది. అవసరమైతే మట్టి తెచ్చుకోవడానికి కాంట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వడానికి నేను గౌరవ కలెక్టర్ గారితో, మైనింగ్ వాళ్ళతో, అదేవిధంగా రూరల్ తహసీల్దార్తో మాట్లాడతాం. ఇక్కడ గోడౌన్స్ కడుతున్నారు, అక్కడ బోర్డు మట్టి ఉన్నది, మనకు సర్ప్లస్ అవసరం. చాలా రోడ్లు వేస్తుంది కాబట్టి కొంత తీసుకొచ్చుకొని కలెక్టర్ గారిని అడిగి మున్సిపల్లో డంప్ చేసుకోండి. అవసరం పడితే మున్సిపల్ తరఫున మైనింగ్ కొంత డబ్బులు కట్టాను, కానీ మా మట్టి మన ఖాళీ స్థలం లేదా మున్సిపల్ స్థలంలో డంప్ చేసుకొని ఇట్లాంటివి చేసినప్పుడు మళ్ళీ మట్టి తీసుకొచ్చేసి వేయాలి. లేకపోతే క్యూరింగ్ చేయకపోతే ఏ ఇల్లు అయినా గోడైనా కంచెలు కట్టినా నీళ్ళ క్యూరింగ్ లేకపోతే సిమెంట్ స్ట్రెంత్ అని కాదు. ఇంతకుముందు కూడా ఒక రోడ్డు చూసాం ఇదే 31 వార్డులో, అత్యంత నాణ్యత లేకుండా ఉన్నది. बहुत खराब हो गया। 6 महीने पहले ताले बोल के हमारा सदर साहब जिया साहब बोल रहे, खान जिया साहब, बहुत शर्म का बात है. అట్లా పోవడం అనేది చాలా దుఃఖం, బాధాకరం. ఎందుకంటే ప్రజల డబ్బు సరిగ్గా మనం వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నాణ్యతతోటి పనిచేయాలి, మంచి పేరు రావాలి. మంచి పేరు చేసేటప్పుడు మీరు, మీ ఇంజనీర్లు, మీ ఆధ్వర్యంలో ఎన్నో చోట్ల మంచిగా పనులు జరుగుతున్నాయి అనే విషయం కూడా నేను అభినందిస్తున్నా. కానీ ఇటువంటి చోట ఎవరైతే ఏజెన్సీ ఉంటారో, కాంట్రాక్టర్ ఉంటారో, మీరు ముఖం చూసి చూడొద్దు, క్వాలిటీ కూడా చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 31వ వార్డులో జరుగుతున్న పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. కొన్ని రోడ్లు చాలా అద్భుతంగా వేస్తూ ఉన్నారు. ఇప్పుడే చూసినాం. ఆ రకంగా మంచి స్టాండర్డ్ వేయించిన మా ఏఈ గారికి, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం అదే 31వ వార్డులో మా జియాబాయి ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటే, కాన్సియాబాయి ఇంటి దగ్గర నుంచి వస్తుంటే 6 నెలల కిందనే వేసిన రోడ్డు దెబ్బతిని ఉన్నది. దీనిపైన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను ఏఈ గారిని కోరుతాను. ఇప్పుడే వచ్చారు ఏఈ శరణ్ గారు, అదేవిధంగా వర్క్ ఇన్స్పెక్టర్లు. ఇలాంటి కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలి. తప్పకుండా కొంత ఆలోచన చేయాలి. వేసే కాంట్రాక్టర్లు కూడా జగిత్యాల పట్టణం చేసేవాళ్ళు. సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఏ కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించేటట్టు కాదు. లేదా మా నాయకులు కూడా ఇక్కడ అంతా
స్థాయి దిగుతారు లేరు కాబట్టి కాంట్రాక్టర్లు మంచి క్వాలిటీ కావాలి, పోటీ పడి లెసలకపోయి ఈ ఏకపోతే ఏ లాభం. ఇప్పుడు చూడండి 30 సంవత్సరాలు ఉండాల్సిన రోడ్డు 3 సంవత్సరాలు కాదు కదా 6 నెలలకే 1 ఇంచ్ కంకర తెలియదు. దీనికి ఖచ్చితంగా అధికారులు దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి గతంలో ఎన్నడూ లేని విధంగా अत्यधिक निधुल తీసుకొచ్చాం. बहुत सा पैसे लेके आए. 31 वार्ड में मैं यही हिसाब से रिक्वेस्ट करता हूँ और यही हिसाब से पूरे जितना भी ड्रेना है उसके साइड ड्रेन्स के ऊपर 31 वार्ड तक तो मैं बोल रहा हूँ जहाँ जहाँ मौका है वहाँ स्लैब का एस्टिमेट कराइए. ఎందుకంటే మనకు డబ్బులు ఉన్నాయి. ప్రతి వార్డుకి నేను యావరేజ్ 50-60 లక్షలు పెట్టుకోవచ్చు. వేసి ఉన్న రోడ్డు మీద ఇట్లా పోయింది అనుకుంటే మళ్ళీ వేయడం కరెక్ట్ కాదు. దీనిపైన కాంట్రాక్టర్ తోటి మళ్ళీ ఒక లేయర్ వేయించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్టర్స్ నేను పేరు తీసుకోదలుచుకోలేదు. కాంట్రాక్టర్ల పేర్లు తీసుకొని నాకు నేను చిన్నగా తీసుకోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఏదైతే మినిమం ఒక 50 నుంచి 60 లక్షల వరకు 31వ వార్డు అంటే నీమ్కా జాడ్ అంటారు. ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు ఇక్కడ. ఈ మైనార్టీ వార్డులో మా సదర్ సాబ్ కూడా ఉన్నారు, కాజీం అలీ సాబ్ ఏరియాలో కొంచెం స్లాబ్ కూడా వేయించాల్సిందిగా కోరుతున్నాను.